హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా అదే బాట పట్టనున్నాడా? మేబీ. ఎందుకంటే మనకి చాలా సోర్సెస్ నుంచి వార్తలు వస్తున్నాయి. నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ న్యూస్ వచ్చింది. విరాట్ కోహ్లీ వాంటెడ్ టు క్విట్ టెస్ట్ క్రికెట్ అని చెప్పి బీసీసీఐకి కన్వే కూడా చేశాడని చెప్పి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటే కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కానీ, విజ్డెన్, ఇంకా చాలా రిలయబుల్ వెబ్సైట్స్లో వాటిలో ఈ వార్త ప్రముఖంగా అనిపిస్తుంది. దాంట్లో కూడా వాళ్ళు రాసింది ఏంటంటే, ఇలా వార్త వచ్చింది కరెక్టేనా అని చెప్పి దే హ్యావ్ కన్సల్టెడ్ వన్ బీసీసీ అఫీషియల్. అతను ఏంటంటే ఎనానిమిటీ, అంటే నా పేరు చెప్పొద్దని చెప్పి అడిగాడు. బీసీసీఐ కూడా అతన్ని ఆ నిర్ణయాన్ని వాపసు తీసుకోమని, నిర్ణయాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేయవద్దు, ప్లీజ్ కంటిన్యూ అని అడిగినట్టుగా కూడా మనకి చెప్తున్నారు. మరి రోహిత్ శర్మకి వాళ్ళు చెప్పలేదే. రోహిత్ శర్మని మనకి అనిపిస్తున్నది ఏంటంటే, రోహిత్ శర్మని అడిగారు బీసీసీఐ వాళ్ళే, నువ్వు తప్పుకోమని చెప్పాను. క్యాప్టెన్సీ కూడా ఉన్నాడు అతను, క్యాప్టెన్సీ తప్పుకోమని చెప్పి. బికాజ్ అతనికి లాస్ట్ 8 టెస్ట్ మ్యాచెస్లో అతని రికార్డ్ చాలా పూర్గా ఉంది, అందుకని అతన్ని తప్పుకోమన్నారు. మరి విరాట్ కోహ్లీ రికార్డు కూడా అంత గొప్పగా ఏం లేదు. లాస్ట్ 10 టెస్ట్ మ్యాచెస్ కనుక మనం చూస్తే అతని రికార్డు ఏవి, బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో జరిగిన హోమ్ సిరీస్, తర్వాత బార్డర్ గవాస్కర్ ట్రోఫీ, ఆస్ట్రేలియా, ఈ 3 సిరీస్లో కలిపి 10 టెస్టుల్లో విరాట్ కోహ్లీ 19 ఇన్నింగ్స్ ఆడితే 382 రన్స్ మాత్రమే చేశాడు. 382 రన్స్ మాత్రమే చేశాడు. దాంట్లో ఒకే ఒక 100 ఉంది. యావరేజ్ 22.47. రోహిత్ శర్మ యావరేజ్ 10 ఉంటే ఇతని యావరేజ్ 22 ఉంది. సో పెద్ద తేడా ఏమీ లేదు. బట్ సెలెక్టర్స్, బీసీసీఐ అతనికి చెప్పింది ఏంటంటే, ప్రస్తుతానికి కంటిన్యూ కావాలి నువ్వు, ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్లో మనకు పెద్దగా ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్ లేదు. రోహిత్, విరాట్ ఇద్దరు కూడా మరి క్విట్ చేస్తే అక్కడ ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయిపోతుంది. ఓన్లీ రాహుల్ అండ్ పంత్కే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంగ్లాండ్ ఆడిన ఎక్స్పీరియన్స్. మిగతా అంతా కూడా న్యూ బ్యాటింగ్ లైనప్ అయిపోతుంది. యశస్వి జైస్వాల్ కానీ, గిల్ కానీ, వాళ్ళకి అక్కడ ఎక్స్పీరియన్స్ లేదు అని చెప్పి బీసీసీఐ అతని డెసిషన్ని రీకన్సిడర్ చేసుకోమని చెప్పినట్టుగా మనకి అంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ తన నిర్ణయం ఇంకా చెప్పలేదు. విరాట్ కోహ్లీని అయితే బోర్డు రిక్వెస్ట్ చేసింది, నువ్వు ఆ డెసిషన్ మార్చుకోమని చెప్పి. కానీ విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలియదు. అల్టిమేట్లీ అతని డెసిషనే కదా అది, రిటైర్ కావాలా వద్దనేది ప్లేయర్ డెసిషనే ఉంటుంది. సో రిటైర్ అవుదామని అనుకుంటే విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ మైండెడ్ ఇండివిజువల్. ఒకసారి డిసైడ్ అయితే మళ్ళీ వెనక్కి తగ్గేది ఉండదు. ఇది కరెక్టేనా అంటే, అతని ఫామ్ అయితే నేను చెప్పినట్టుగా అంత గొప్పగా అయితే ఏం లేదు. మెయిన్గా ఏంటంటే, ఇంగ్లాండ్లో అతనికి మనకు తెలుసు 2014లో హ్యాడ్ ఏ హారిఫిక్ సిరీస్, చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. తర్వాత 2018లో బ్రహ్మాండంగా రికవర్ అయ్యాడు. 2021లో మనం ఆడినప్పుడు అప్పుడు అతను కొంచెం బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు, పర్వాలేదు, కొంచెం అంత దారుణంగా ఏం ఫెయిల్ కాలేదు. 2021లో కూడా ఇట్ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ సిరీస్ యాజ్ సచ్. సో ఇంగ్లాండ్లో 2018 మినహాయించి అతను పెద్దగా ఆడింది లేదు. రీసెంట్గా అతనికి అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వీక్నెస్ మళ్ళీ కనిపిస్తుంది. ఎక్కువసార్లు అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్స్ చేజ్ చేస్తూనే అవుట్ అవుతున్నాడు. ఇంగ్లాండ్లో అదే పరిస్థితి ఉంది. ఇంగ్లాండ్లో మోస్ట్ ఆఫ్ ది డెలివరీస్ ఆనర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, ఆ ఛానల్లో ఆనర్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, అదే ఛానల్లో బౌలింగ్ వేస్తారు. బాల్ స్వింగ్ అవుతుంది. ఈవెన్ ఆ బాల్ మిడిల్ స్టంప్ మీద పడినా కూడా అట్లా గాల్లో స్వింగ్ అయ్యి ఆఫ్ ద పిచ్ కూడా మూవ్ అయ్యి అది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వెళ్తుంది. సో అది ఆ కారిడార్ ఆఫ్ అన్సర్టనిటీ అది చాలా ఎక్కువగా ఇంగ్లాండ్లో చాలా ప్రొనౌన్స్డ్గా ఉంటుంది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్. సో ఆ వీక్నెస్ అతనికి ఉంది. దాన్ని 2018లో అతను ఓవర్కమ్ అయ్యాడు. మరి ఇప్పుడు కూడా టైం ఉంది, ఓవర్కమ్ కావచ్చు. కానీ అతని ఫామ్ అంత ఎంకరేజింగ్గా లేదు. అందుకే బహుశా రిటైర్ అవుదామని అనుకుంటున్నాడేమో. ఎందుకంటే మనం బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో అతని ఫిగర్స్ చూద్దాం. 2 టెస్టుల్లో 4 ఇన్నింగ్స్ ఆడాడు, 99 రన్స్ మాత్రమే చేశాడు. హైయెస్ట్ స్కోర్ 47, 33 యావరేజ్, అది బంగ్లాదేశ్ మీద. న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల్లో, ఇవన్నీ హోమ్ సిరీస్, లాస్ట్ ఇయర్ చివరిలో చెప్తున్నా. న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల్లో 6 ఇన్నింగ్స్ ఆడాడు, 93 రన్స్ మాత్రమే చేశాడు 3 టెస్టుల్లో కలిపి. 70 అతని హైయెస్ట్ స్కోర్, 15.5 యావరేజ్. ఆస్ట్రేలియాలో మొన్న రీసెంట్గా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో 5 టెస్టుల్లో 9 ఇన్నింగ్స్ ఆడాడు, 190 రన్స్ మాత్రం చేశాడు, 100 నాట్అవుట్ ఫస్ట్ టెస్ట్లో, ఒకటే సెంచరీ, నో హాఫ్ సెంచరీస్, 23.75 అతని యావరేజ్. సో ఏమాత్రం ఇంప్రెసివ్ ఫిగర్స్గా లేవు.
బహుశా అందుకనే టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్. ఇండియాలో అయితే స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నాడు, బయట అయితే అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వీక్నెస్ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ విరాట్ కోహ్లీ కెన్ కమ్ ఓవర్ దట్ వీక్నెస్. విరాట్ కోహ్లీ అనుకుంటే ఆ వీక్నెస్ నుంచి బయటికి రాగలడు. మరి బీసీసీఐ కూడా అతను ఉండాలని కోరుకున్నా, ఈవెన్ కమర్షియల్ కన్సిడరేషన్స్ తీసుకున్నా సరే. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ ఇద్దరు లేకపోతే ఆ సిరీస్ ఎక్కువ మంది చూడరు. మొన్ననే నేను రోహిత్ రిటైర్మెంట్కి వీడియో చేసినప్పుడు చాలామంది ఏమన్నారంటే నేను టెస్ట్ మ్యాచ్ చూడడం మానేస్తానని చెప్పి చాలామంది అన్నారు. ఇంకా విరాట్ కోహ్లీ కూడా లేదంటే బ్రాడ్కాస్టర్ అండ్ ఇంగ్లాండ్ బోర్డు వీళ్ళందరూ కూడా చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సిరీస్ ఫెయిల్యూర్ అయిపోతుంది, నో డౌట్. రాహుల్, గిల్, పంత్, యశస్వి వీళ్ళంతా ఎమర్జింగ్ స్టార్స్. బుమ్రా ఉన్నాడు. బుమ్రా అంటే బౌలర్స్కి ఎప్పుడు ఆ గ్లామర్ ఉండదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్. బట్ ఓవరాల్గా మనకి టీం బాగానే ఉంది. కానీ విరాట్ కోహ్లీ లేకపోతే, రోహిత్ లేకపోతే సిరీస్కి గ్లామర్ ఉండదు కమర్షియల్గా కూడా. కమర్షియల్ అనే కాదు, విరాట్ కోహ్లీ షుడ్ కంటిన్యూ నన్ను అడిగితే. అంటే అతను ఎన్ని చేశాడు టెస్ట్లో, 123 టెస్ట్లో 9230 రన్స్ చేశాడు. 30 100s ఉన్నాయి, 31 50s ఉన్నాయి. అది కాదు, అతను ఇప్పటివరకు 82 సెంచరీస్ ఎన్నో ఉన్నాయి అతను ఇంటర్నేషనల్ 100s. అంటే ఇంకో 18 చేస్తే 100 కంప్లీట్ అవుతాయి కదా. ఒకటే ఫార్మాట్ ఆడుతూ పోతే వన్ డేలో ఎన్ని సెంచరీలు చేస్తాడు? 18 సెంచరీస్ వన్ డేస్లో వచ్చేది కష్టం కదా. టెస్ట్లు కూడా ఆడితే టెస్ట్ సెంచరీస్, వన్ డే సెంచరీస్ కలిపి సచిన్ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంటుంది. 101 సెంచరీస్ చేయడానికి అవకాశం ఉంటుంది అతనికి 90 సెంచరీస్ కనుక చేస్తే. సో ఆ రికార్డ్ ఒకటి అతను ఉంది. అలాగే టెస్టుల్లో 9230 రన్స్ అంటే ఇంకొక 770 రన్స్ ఎన్నో చేస్తే హీ కెన్ రీచ్ ద 10,000 మార్క్. 10,000 అనేది ఏ టెస్ట్ క్రికెటర్కైనా ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఫీలింగ్ ఉంటుంది. సో 10,000 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇవన్నీ పర్సనల్ రికార్డ్స్. మన అభిషేక్ నాయర్ కూడా ఒక ట్వీట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేదు, రోహిత్ ఫ్రెండ్, నువ్వు 75 టెస్ట్లు ఆడాలని అనుకున్నావు కదా మనం నీ కెరియర్ స్టార్టింగ్ అప్పుడు, కానీ ఆ 75 ఆడకుండా ఒక 67 ఆడాడు కదా, కొన్ని టెస్టులు తేడా వచ్చేసింది నీకు, ఒక 8 టెస్టులు తక్కువ ఆడేవు అని చెప్పి అభిషేక్ నాయర్ ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. సో అలాంటి టార్గెట్స్ ఉంటాయి వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. కానీ ఆ టార్గెట్స్ పక్కన పెడితే నన్ను అడిగితే ఏంటంటే విరాట్ కోహ్లీ దేన్ని ఏం చేయాలంటే 10,000 రన్స్ చేస్తాడా, లేకపోతే 100s చేస్తాడని కాకుండా అతని యావరేజ్ బాగా పడిపోయింది. ఒకప్పుడు ఆల్ 3 ఫార్మాట్స్లో 50 యావరేజ్ ఉంది, 50+ యావరేజ్ ఉండేది. కానీ టెస్ట్లో ఇటీవల కాలంలో అతను ఫామ్ డిప్ అవడం వల్ల అతను 46.85 మాత్రమే ఉంది. అంటే 47 కంటే తక్కువ ఉంది. యావరేజ్ బాగా పడిపోయింది, ఒక 4 పాయింట్ పడిపోయింది ఇటీవల కాలంలో అతను పూర్ ఫామ్ వల్ల. సో ఆ 50 యావరేజ్ ఉండాలి. విరాట్ కోహ్లీ లాంటి వాడు అంత బాగా టెస్టులు ఆడి అంత 50 యావరేజ్ కూడా లేకపోవడం ఏంటి? కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి అతను ఫిగర్స్ కనుక మనం చూస్తే 37 టెస్టుల్లో 2000 రన్స్ కూడా లేవు, 1990 రన్స్ మాత్రమే చేశాడు. 3 మాత్రమే 100s ఉన్నాయి లాస్ట్ 5 yearsలో 37 టెస్టులు. సో లాస్ట్ 5 yearsలో అతని ఫామ్ బాగా డిప్ అయింది. మిగతా ఫార్మాట్స్లో అతను బాగా ఇంప్రూవ్ అయ్యాడు. వన్ డేస్లో కానీ T20sలో కానీ ఫామ్ మళ్ళీ రీగెయిన్ చేశాడు. టెస్ట్ మ్యాచ్లో ఎందుకనో మళ్ళీ ఆ ఫామ్ రీగెయిన్ చేయట్లేదు. సో అందుకని అతను రిటైర్ అవ్వాలని అనుకుంటున్నాడు. కానీ ఐపీఎల్లో అతను 500 రన్స్ చేశాడు, చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్లో ఈజ్ లుకింగ్ ఇన్ టెరిఫిక్ టచ్. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ముందు వరుసలో ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ ఇప్పుడు ఇంత మంచి ఫామ్లో ఉన్నప్పుడు గ్యాప్ కూడా వచ్చింది. లాస్ట్ టైం ఏం చేశాడు, 2014లో ఫెయిల్ అయిన తర్వాత ఇంగ్లాండ్లో 18 సిరీస్ ముందు సంజయ్ బాంగర్ బౌల్స్ మీడియం పేస్ ఆల్సో త్రోడౌన్స్ తీసుకున్నాడు. ఎక్కడ బ్రౌబర్న్ స్టేడియంలో వెట్ బాల్ చేసి దాన్ని స్వింగ్ చేసేలా చేసుకొని త్రోడౌన్స్ తీసుకొని రెగ్యులర్గా బౌల్ని 100s, 1000s ఆఫ్ బాల్స్ ఆడి ప్రాక్టీస్ చేసేసి 2018 సిరీస్లో 2 సెంచరీలు, ఓవరాల్గా చాలా మంచి, ఐ థింక్ 50 యావరేజ్ అంతతో చాలా బాగా పర్ఫామ్ చేశాడు 2018 ఇంగ్లాండ్ టూర్లో. అతను ఇంగ్లాండ్లో నేను ఆడలేను అనే ఒక ఫీలింగ్ నుంచి, ఎందుకంటే అంతకుముందు అతను యావరేజ్ 13 అనుకుంటా 2014లో, రిమెంబర్ కరెక్ట్. అతను 5 టెస్టులో 4 టెస్టులో అతను యావరేజ్ 13 మాత్రమే, 13 యావరేజ్తో పీడకల్ లాంటి సిరీస్. కానీ 18లో హీ మేడ్ ఎమెంట్స్. ఇప్పుడు కూడా టైం ఉంది, ఇలాగ ఐపీఎల్ ఆగింది, మళ్ళీ ఇప్పుడు రెజ్యూమ్ అవుతుందో తెలీదు. లేకపోతే ఐపీఎల్ తర్వాతనే ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్కి 20వ తారీఖు వరకు టైం ఉంది. సో ఈ లోపల ప్రాక్టీస్ మ్యాచెస్ ఉన్నాయి, అక్కడ ఇంట్రా స్క్వాడ్ మ్యాచెస్ ఉన్నాయి. ఇవన్నీ ఆడి విరాట్ కోహ్లీ కెన్ కమ్ బ్యాక్ టు ఫామ్ అనుకుంటే.
బట్ ఏం చేస్తాడు మనకి సరైన రీప్లేస్మెంట్ కరుణ్ నాయర్. డూ యూ థింక్ కరుణ్ నాయర్ కెన్ రీప్లేస్ హిమ్? కరుణ్ నాయర్ చూసాం కదా, అతను వన్ మ్యాచ్ వండర్ లాగా ఉంటాడు అతను. నాకు ఎందుకు టెస్ట్ మ్యాచ్లో అయినా మనం ఐపీఎల్లో అయినా కన్సిస్టెన్సీ లోపించింది ఇటీవల కాలంలో అతని బ్యాటింగ్లో. హీఈస్ వెరీ గుడ్, బట్ కన్సిస్టెంట్గా ఆడే ఆటగాడు కాదేమో అని అనిపిస్తుంది. కరుణ్ నాయర్ కానీ ఎవరినో సర్ఫరాజ్ ఖాన్, మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ని తీసుకొస్తారా మీరు వెనక్కి? ఎవరు మనకి అంత కన్సిస్టెంట్గా? రజత్ పటిదార్ని ట్రై చేశారు. రజత్ పటిదార్ అంటే ఇండియాలో ముఖ్యంగా స్పిన్కి అగేన్స్ట్గా బాగా ఆడతారని తీసుకొచ్చారు, కానీ అతను కూడా చాలా ఛాన్సెస్ ఇచ్చినా ఫెయిల్ అయ్యాడు. దేవదత్ పడిక్కల్ ఈజ్ ఆల్సో దేర్. సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు. విరాట్ కోహ్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ఇంగ్లీష్ కండిషన్స్, అది కూడా టీమ్ని గైడ్ చేయడంలో ఒక లీడర్షిప్ రోల్ నిర్వహించడం కూడా పనికొస్తుంది. ఇంకొక టాక్ ఏంటంటే విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీ అడిగాడు, అది ఇవ్వనందువల్లే అతను రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. క్యాప్టెన్సీ అడుగుతాడా? నాకేమనిపిస్తుంది అంటే విరాట్ కోహ్లీ ఈ స్టేజ్లో మళ్ళీ క్యాప్టెన్సీ తీసుకోవాలని ఎందుకు అనుకుంటాడు? నా నాకైతే అది ఆ రిపోర్ట్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అతను రిటైర్మెంట్ గురించి అడిగిన మాట వాస్తవంగానే కనిపిస్తుంది, కానీ క్యాప్టెన్సీ అడిగాడు అని అయితే నేను అనుకోను. క్యాప్టెన్సీ అడిగాడు, దాన్ని రిఫ్యూజ్ చేయడం వల్లే బీసీఐ ఇప్పుడు రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు. ఇదైతే నేను ఐ డోంట్ రియల్లీ బిలీవ్ దట్ థింగ్. అదైతే ఒక థియరీ వచ్చింది బయటికి, అది నేనైతే నమ్మట్లేదు విరాట్ కోహ్లీ. ఎందుకంటే అన్ని ఫార్మాట్స్ నుంచి క్యాప్టెన్సీ తప్పుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారా? ఎవరైనా వెనక్కి వెళ్తారా అలాగా? ఐ డోంట్ థింక్ సో. అది కూడా మనకి వార్తలు అయితే వస్తున్నాయి, కానీ ఒకటి మాత్రం వాస్తవం, విరాట్ కోహ్లీ ఈజ్ థింకింగ్ అబౌట్ రిటైర్మెంట్. మరి మీరు చెప్పండి, విరాట్ కోహ్లీ రిటైర్ అవ్వాలా? ఇంగ్లాండ్ టూర్ ఆడి ఆ తర్వాత అక్కడ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఆలోచించాలి. ఇంగ్లాండ్ టూర్లో ఫెయిల్ అయితే ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండియాలో అతను ఎలాగో స్పిన్ సరిగ్గా ఆడట్లేదు టెస్ట్ మ్యాచ్లో, సో అప్పుడు అతన్ని ఫామ్లో లేని ప్లేయర్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ సెలెక్టర్స్ కానీ బీసీసీఐ కానీ ఆలోచించేది ఏంటంటే కమర్షియల్ కన్సిడరేషన్స్ పక్కన పెడితే అంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ బ్యాటింగ్ లైనప్తో ఇంగ్లాండ్ వెళ్తే మనం ఫెయిల్ అయిపోతామేమో అని భయంతో విరాట్ కోహ్లీ అని ఉంటే ఒక 2-3 మంచి ఇన్నింగ్స్ ఆడినా కూడా బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు భావిస్తున్నట్టుగా ఉన్నారు. నాది అదే అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. ఒక్కసారిగా మనం అది ఎలా ఉండాలంటే చేంజ్ అండ్ కంటిన్యూటీ రెండు ఉండాలి. రోహిత్ శర్మని ఎలాగ మిస్ అవుతున్నాం మనం, కోహ్లీని కూడా మిస్ అయితే చేంజ్ అండ్ కంటిన్యూటీ రెండు ఉండాలి. కానీ మొత్తం చేంజ్ చేసేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.